Hey guys, here is the non-spoiler review of Junior. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ ని కొత్త చూస్తున్నాను మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక మూవీ రివ్యూలోకి వచ్చినట్లయితే అమ్మమ్మ తాతయ్యల ఏజ్ లో మనవరాలు మనవడితో ఆడుకోవాల్సిన వయసులో వాళ్ళే ఒక బిడ్డకి జన్మనిస్తే ఎట్లుంటది చెప్పండి. చాలా క్రింజ్ ఉంది కదా. సో క్రింజ్ అనే నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదేమో అనేసి వెళ్ళాను అన్నమాట. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. క్రింజ్ బానే ఉంది, కొంచెం కొత్త కాన్సెప్ట్ అని వెళ్ళా కానీ మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మూవీస్ అన్ని కలిపి మిక్సీ చేసి జ్యూస్ ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి. సేమ్ అలాగే ఉందన్నమాట. ఆ హీరో మూవీలో కొన్ని, ఈ హీరో మూవీలో కొన్ని, అందులో కొన్ని, ఇందులో కొన్ని అన్ని క్లిప్స్ యాడ్ చేసి మరి ఈ మూవీ ఫుల్గా తీసినట్టు అనిపించింది. అసలు హీరోకి కొంచెమన్నా లేదు, మంచిగా హీరోయిన్ అయితే గట్టి హీరోయిన్ పట్టిండు. సో డైరెక్టర్ని మంచిగా పట్టుకొని మంచి సినిమాతో వారు ఎంట్రీ ఇస్తే నెక్స్ట్ మూవీకైనా కూడా వారికి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇలా చేస్తాడు నాకైతే అర్థం కాలేదనమాట. ఫస్ట్ హీరో యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. అస్సలు యాక్టింగే రావట్లేదు. అసలు ఆ ఫేస్ చూసినప్పుడే అనిపించింది ఈ ఆయిల్ ఫేస్ని ఎవడరా డేకేది అనుకున్నా కానీ నేను మాత్రం వెళ్ళింది జస్ట్ వైరల్ సాంగ్ చూడడానికి అనమాట. సో అది చాలా 2 crores వరకు వెళ్ళింది వ్యూస్. అయితే నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఆ సాంగ్ కోసమైనా అందరూ వస్తారు అనేసి కూడా నేను కూడా అందులోనే ఆ పాట అయ్యే వెళ్ళాను అనమాట. సో ఆ సాంగ్ కోసం అన్నా వెయిట్ చేశాను కానీ అస్సలు కూర్చోలేకపోయాను. అసలు సగం మంది అయితే ఇంటర్వెల్లోనే వెళ్ళిపోయారనమాట. నాకైతే అసలు క్రింజ్ కూడా గింత కూడా అనిపించలేదు. చాలా అసలు రాడ్ కొట్టుడు కాదు, ఇది కుక్క కొట్టుడు అనిపించింది నాకైతే. మంచిగా ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుండని అనిపించింది. శ్రీలీల యాక్టింగ్ అయినా కూడా చాలా బాగుంది. ఈ మూవీలో మెయిన్ ప్లస్ ఏమైనా ఉందా అంటే జలీలి అనమాట. సో చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. సో తనే మెయిన్ లీడ్ ఉన్నట్టయితే నాకు అనిపించింది అనమాట. ఇకపోతే సాంగ్ విషయానికైనా మ్యూజిక్ విషయానికైనా కూడా డిఎస్పీ ప్రాణం పెట్టాడనమాట. ఇంకా వైరల్ సాంగ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ కూడా అందరు చాలా బాగా చేశారు. కానీ ఇంకా హీరో ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కానీ టాలెంట్ ఉంది హీరోలో, నేను అదేమీ మైనస్ చెప్పట్లేదు. చాలా టాలెంట్ ఉంది హీరోలో, కానీ ఈ డైరెక్టర్ అంతగా యూజ్ చేసుకోలేకపోయాడు అనమాట. సో స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది, నాకైతే క్రింజ్ అనిపించింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ డైరెక్టర్ మంచిగా చేయలేకపోయాడు అనమాట. సో ఇది మనకి అందరికీ తెలిసిందే. చాలా మంది ఫస్ట్ నుండే పిల్లలు అందక కొంచెం ఏజ్ వచ్చాక కూడా పిల్లలు అందే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మా ఊర్లోనే మాకు తెలిసిన వాళ్ళలోనే ఇంకా చాలా మంది ఇలా కూడా కపుల్స్ ఇలాగే ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇది కొంచెం ఇంకా క్రింజ్ అనిపించింది అనమాట. సో చాలా ఏజ్డ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ బాబు పుడితే ఇటు పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అంటే బాబు ఎలాంటి ఫేస్ చేస్తాడు అనేసి ఏమైనా చూపిస్తాడేమో అనుకొని వెళ్ళాను అనమాట. సో నాకైతే చాలా రొటీన్ అనిపించింది. అన్నీ చెప్పా కదా, అన్ని మూవీస్ని మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది. ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తుంటే నాకు చాలా బాగుండేది అనిపించింది. ఇక అసలు వైరల్ సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేసాను. థియేటర్ అంతా కూడా బాగా అరిచారనమాట. ఈ డిఎస్పీ ఇచ్చిన వైరల్ సాంగ్ జోష్ ని మన డైరెక్టర్ అయితే మూవీ మొత్తం ఉంచలేకపోయాడు. అది అందులో కొంచెం ఒక 3/4 కొంచెం ఉంచినా చాలు, అసలు మస్తు మూవీ హిట్ అయిపోయేది అనమాట. కానీ హీరోకి అయితే పెద్ద బొక్కే. ఇక అది జూనియర్ మూవీ రివ్యూకి వచ్చినట్లయితే మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది, మరి రివ్యూ మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేసి, మరి మూవీ చూసారా లేదో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.